బీహార్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తోంది విపక్ష ఇండీ కూటమి. ఎన్నికల్లో నెగ్గేందుకు తగ్గాలని కూడా డిసైడ్ అయ్యాయి మహాకూటమి పార్టీలు. అవసరమైతే తక్కువ సీట్లలో పోటీ చేస్తామని, భాగస్వామ్య పార్టీలకు పెద్దపీట వేస్తామని ఆర్జేడీ, కాంగ్రెస్ తెలిపాయి. అటు ఎన్డీఏలో మాత్రం సీట్ షేరింగ్పై ఉత్కంఠ కొనసాగుతోంది. బీహార్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ గతంలో రాలేదు, ఈసారి కూడా రాదు. అందుకే కూటమిల ఏర్పాటు, సీట్ల పంపకం కీలక పాత్ర పోషిస్తాయి. మహాకూటమిని బలోపేతం చేసేందుకు, తాము పోటీ చేసే సీట్లు తగ్గించుకునేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ అంగీకరించాయి. చెరో డజన్ వరకు సీట్లు వదులుకుంటామని ప్రకటించాయి. బీహార్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 243 కాగా గతంలో ఆర్జేడీ 144 సీట్లలో పోటీ చేసింది. ఈసారి 130 సీట్లలో పోటీకే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ గతంలో 70 సీట్లలో పోటీ చేసింది. ఈసారి 50కే పరిమితం కానుంది. అప్పట్లో 70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 19 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. సిపిఐ ఎంఎల్ గతంలో 19 సీట్లలో పోటీ చేసి 12 సీట్లు సాధించింది. ఈసారి కూటమిలో భాగమైన సిపిఐ ఎంఎల్ కు 8 ఎక్కువ సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. సిపిఐ 6, సిపిఎం 4 సీట్లలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. వికాస్శీల్ ఇన్సాఫ్ పార్టీ విఐపి 14 సీట్లలో, జేఎంఎం 2, ఎల్జేపీ 2 సీట్లలో పోటీకి దిగనున్నాయని సమాచారం. जिस आर्टिकल के बारे में आप बात कर रहे हैं, आर्टिकल हमने भी पढ़ा है, ऐसी कोई बात नहीं। उसका ये संदर्भ है कहने का कि महागठबंधन के कांग्रेस के अलावा और जितने अलाए हैं जी, सबको मिलकर के तय करना है, तो इसमें कोई दिक्कत नहीं है। और जो होगा वो होगा, लेकिन हम लोगों का एक मकसद है, बिहार की जनता बदलाव चाहती है और हम लोग सरकार बनाने के लिए ही नहीं बल्कि बिहार को बदलने के लिए हम लोग आएंगे और मिल करके काम करेंगे। इसमें इफ एंड बट हमारा महागठबंधन మహాకూటమిలో 2020లో లేని పార్టీలు ఇప్పుడు వచ్చాయి. విఐపి, జేఎంఎం, పశుపతినాథ్ పరాస్ కు చెందిన లోక్ జనశక్తి పూర్ణి కొత్తగా వచ్చాయి. ప్రతి సీటును క్షుణ్ణంగా పరిశీలించాకే అభ్యర్థులను రంగంలోకి దించుతామని ఆర్జేడీ ప్రకటించింది. గెలిచే సీట్లే తమకు కావాలని, ఎన్డీఏ సర్కార్ను గద్దె దించడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కష్టపడి గ్రౌండ్ లో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తామని చెప్పింది. బీజేపీ తలెత్తుకోలేని స్థితి బీహార్ ఎన్నికల తర్వాత వస్తుందనే భావనతోని వాళ్ళకు బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా క్రూషియల్ అయిన పరిస్థితుల్లో బీహార్ ఓటమిని మోడీ జీర్ణించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఎన్ని అకృత్యాలకైనా తెగబడుతున్నారు. కాబట్టి అక్కడ ఇండియా కూటమి అనంటే ఆర్జేడీ వచ్చినా, మేం గెలిచినా, ఇంకెవరు మా కూటమిలో అభ్యర్థులు గెలిచినా మేం గెలిచినట్టుగానే భావిస్తాం. కాంగ్రెస్ పార్టీకి త్యాగాలు కొత్తేమి కాదు. ఒకంత తగ్గడానికి కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెనకడిగేయదు. కాబట్టి మేమేదో ఆర్జేడీ యొక్క ఒత్తిళ్లకు తలదొక్కినట్టుగా భావిస్తున్నట్టు కాదు. సమాజపు యొక్క ఆలోచనలో ఇండియా కూటమి గెలవాలనే ఆలోచన ఉన్నది కాబట్టి ఎంతకైనా తగ్గడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడుతుంది. అటు ఎన్డీఏలో మాత్రం ఇంకా సీట్ల పంపిణీలో స్పష్టత రాలేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వచ్చాక చూసుకుంటామన్న రీతిలో ఉంది బీజేపీ. కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ నేత చిరాగ్ పాస్వాన్ సాధ్యమేనని ఎక్కువ సీట్లు తమ వాటాగా రాబట్టాలనే పట్టుదలతో ఉన్నారు. గతేడాది లోక్సభ ఎన్నికల్లో 5 సీట్లలో పోటీ చేసి 5ఇంట్లోనూ గెలవడంతో ఈసారి 40 అసెంబ్లీ సీట్లు కావాలని ఆయన పట్టుపడుతున్నట్టు సమాచారం. పాస్వాన్ మద్దతుదారులు ఆయన్ను సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేస్తూ ఉండటం కూడా కీలకంగా మారింది. నితీష్ ను సీఎంగా అంగీకరిస్తామని ఆయన పైకి చెబుతున్నా ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన చేసిన బహిరంగ విమర్శలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి. సీట్ల షేరింగ్ విషయంలో రాజీ లేదని కూడా చిరాగ్ చెప్పారు. అయితే ఆయన పార్టీకి 20 కన్నా ఎక్కువ ఇవ్వటం కుదరదంటోంది జేడీయూ. 243 అసెంబ్లీ స్థానాలకు గాను జేడీయూ, బీజేపీ చెరో 100కు పైగా సీట్లలో పోటీ చేయనున్నాయి. ఈ రెండింటిలోనూ కూటమిలో బిగ్ బ్రదర్ తామేననే సందేశం వెళ్లేందుకు వీలుగా జేడీయూ బీజేపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది. నిజానికి 2020 ఎన్నికల్లో ఇలాంటి ఏర్పాట్లే జరిగినప్పటికీ బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసి 74 చోట్ల గెలిచి సత్తా చాటుకుంది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేసి కేవలం 43 సీట్లు గెలిచింది. ఈసారి బీజేపీ, జేడీయూ చెరో 100 సీట్లు పంచుకుంటే కూటమిలోని 3 భాగస్వామ్య పార్టీలు 40 సీట్లు పంచుకోవాల్సి ఉంటుంది.
వచ్చిన సర్వేలు ఎన్డీఏలో గుబులు రేపుతున్నాయి. లోక్ పోల్ సర్వే ప్రకారం ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 118 నుండి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఎన్డీఏ కూటమి 105 నుంచి 114 చోట్ల విజయం సాధించవచ్చు. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ దాని మిత్ర పార్టీలకు కలిసి వస్తోందని భావిస్తున్నారు. అయితే ఇది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలకు ఓ వార్నింగ్ కావచ్చు. మహాకూటమి 39% నుండి 42% ఓట్లను గెలుచుకుంటుందని అంచనా వేయగా ఎన్డీఏ 38% నుండి 41% ఓట్లను పొందే అవకాశం ఉంది. ఈ వ్యత్యాసం చాలా తక్కువగా ఉన్నప్పటికీ సీట్ల లెక్కింపులో మహాకూటమి ఆధిక్యం తేజస్వి యాదవ్ కు విజయాన్ని ఖరారు చేయవచ్చని అంచనా. రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర, ఎన్డీఏ నాయకులపై అవినీతి ఆరోపణలు ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. యువకులు, తొలిసారి ఓటర్లు మహాకూటమి వైపు మొగ్గు చూపుతున్నారు. వారిలో ఎక్కువ మంది తేజస్వి యాదవ్ ను ఇష్టపడుతున్నారు. వృద్ధులు మాత్రం నితీష్ ఇచ్చే ఉచితాల వైపు ఆకర్షితులవుతున్నారని సమాచారం.